వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బలం ప్రదర్శించబడింది. ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్లను కలుస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలూరు టౌన్ సీనియర్ నాయకులు చెన్నింకి నరసప్ప, ముల్లా జిల్లాన్, ముద్ద రంగయ్య, డాక్టర్ వెంకన్న, డాక్టర్ నెట్టప్ప, రామాంజనేయులు, కొమ్ము రామాంజనేయులు, ఉల్లిగప్ప, పెయింటింగ్ గోవింద్, మసాలా జగన్, తాసి రామాంజనేయులు, మద్దిలేటి, పెద్ద వీరేషు, బెట్టింగ్ రాజు, హనుమప్ప, హమాలీ సంఘ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. అధికారంలోకి తెచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, వాళ్ళిద్దరికి కూడా మన మా వైకుంఠం ప్రసాద్, వైకుంఠం జ్యోతి, మా కుటుంబం తరఫున మరియు మా అభిమానుల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వాళ్ళిద్దరికి కూడా పాద నమస్కారాలు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత డిసెంబర్ ఆఖరి జనవరి లోపలనే ఆలూరు నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు తయారు చేద్దాం. ఆలూరులో కూడా ఏదైనా మీరు ఒకటి ఏమనుకుంటాడో అన్న అది ఇది అని చెప్పి మీరు దయచేసి ఏమనుకోవద్దండి. ఇంతకు ముందు మాదిరిగా ఉండదు. నేను కూడా అందరినీ వచ్చేసి మా సోదరుల మాదిరిగా దగ్గరికి తీసుకుంటా. మీ సమస్యలు ఉంటే నేను అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా వినయంగా వినయం చేసుకుంటున్నా. కానీ ఒక్కటే, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నేనే ఆ మాట చెప్తా ఉన్నానంటే, మీరు కూడా మీ గ్రామ స్థాయిలో వర్గము, విభేదాలు, గ్రూపులు అనేది ఉండకూడదు. నూతన ఆదోని బైపాస్ రైల్వే బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్లు వేయడం లేదని MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పరిశీలించారు.